నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మనం నిన్న ఏటూరు నాగరం విద్యుత్ శాఖలోనైతే ఆంధ్ర పాలన అనే కథనానైతే వేయడం జరిగింది. ఆ సారు గురించి ఎవరైతే మనం చెప్పుకున్నామో ఏడీ సారు, అదేవిధంగా పేకాట లీడర్ గురించి అయితే ఇంకా కూడా మనకు బోలెడు ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీ ముందుకు పట్టుకొచ్చిన. అదేంటంటే ఎన్ని చేసినా కూడా మన సార్ అయితే ఎవ్వరు ఏం చేయలేదట, ఎవ్వరు ఏం చేయరని కూడా అతనైతే ధీమాతోటి ఉన్నాడు. ఎందుకంటే అతనికి సిఎండి ఆఫీసులో మంచి మంచి డైరెక్టర్లే తెలుసట. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి పేకాట లీడర్ కూడా అతనికైతే అండదండగా ఉన్నాడని కూడా మానవుడైతే మస్తు 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 రెచ్చిపోతున్నాడు. ఇటు అధికారులకైతే ఇటు రైతులనైతే చాలా ఇబ్బంది పెడుతున్నారని కూడా అంటున్నాడు. ఇక అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా పోయిన వీడియోలో, ఈ సార్ అయితే అంతకుముందే ఏసీబీకి అయితే చిక్కుకున్నాడు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఎవరో పట్టించిళ్ళు, ఆ కాంట్రాక్టర్ కూడా ఇతను వదలలేదట. ఎందుకంటే పగబట్టిన పాము లెక్క అతన్ని అయితే ఆ ఫీల్డ్ మీదనే లేకుండా చేసినటువంటి గనుడు మన ఏడీ సారు. ఎందుకంటే పగలు ప్రతీకారాలు ఉండదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి అతను నిన్ను పట్టించుండు. అయినంత మాత్రాన నువ్వు అతన్ని ఫీల్డ్ మీద లేకుండా చేస్తావా? ఒకసారి నువ్వు పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే పగ పట్టడం ఇదంతా వేయడం ఎంత కాదు, మన చిత్తముచ్చట్లు కూడా ఇట్లనే ఉన్నాయి. ఎందుకంటే పగ పట్టినట మొత్తానికి ఫీల్డ్ మీద లేకుండా చేసిందట. ఇక ఈయన తలుచుకున్నాడు అనుకో, ఒక దెబ్బకే ఉన్నతాధికారులు కూర్చున్న కుర్చీ కూడా ఆ కూసాలు కూడా కదిలిపోవాల్సిందని కూడా మనం అంటున్నాడు అటు ఇతను. ఎందుకంటే నేను కనుక ప్లాన్ వేస్తే అది ఎట్టగైనా కూడా బ్లాక్ బస్టర్ కావాల్సిందే అని కూడా అంటున్నారట. ఒక్కసారి తలుసుకొని ఆ యొక్క కుర్చీ కింద బాంబు పెడతానట, అది ఢబేల్ అనుకుంటా బ్లాస్ట్ అవ్వాల్సిందని కూడా అతను అంటున్నాడు. అంటే అతను ఏదైతే ఉన్నదో పక్కాగా ప్లాన్ చేసింది అనుకోండి, అది ఎంతటి పైన కూడా ఎంతటి అధికారైనా కూడా లేవాల్సిందేనట. ఏదైనా కూడా ఇప్పటికే ఈ ఏడీ సార్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఏఈను కూడా మంచిగా పనిచేసేటువంటి ఏఈను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా నిన్న. ఇంకొక ముచ్చట చెప్పాలంటే ఈ సార్ యొక్క టైం టేబుల్లో, అదేవిధంగా ఇతని యొక్క ప్లాన్లలో మరొక కూడా ఏఈ ఉన్నాడట. ఆ ఏఈ ఎవరో మరి ఏటూరు నగరంలో ఉన్నటువంటి ఏఈనా లేకపోతే కన్నాయిగూడెంలో ఉన్నటువంటి ఏఈనా, ఈ సారు కన్నైతే పడ్డదట. ఇక నెక్స్ట్ ఏఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ కుర్చీల నుంచి లేపేసే దిశగా, సస్పెండ్ చేసే దిశగా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే దిశగానైతే సారు టైం టేబుల్ను లేకపోతే అతని యొక్క మేనిఫెస్టో అనుకోండి, అతన్ని ప్లాన్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఏఈ ఎవరైతే ఉన్నారో వారంతా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు కన్నాయిగూడెమా లేకపోతే ఏటూరు నగరమా ఏఈ ఉన్నారు, ఆ ఏఈలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఫోకస్ మీ మీద పడ్డది, మన సార్ది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా నాకు పేకాట రాయుడు ఉన్నాడు, అదేవిధంగా నాకు లీడర్లు ఉన్నారు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని కూడా అని మన సార్ అంటున్నారట. చాలామంది ఇతని వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇంకొక ముచ్చట, ఈ ఉన్నతాధికారులు ఇతని పైన ఉన్నతాధికారులు ఉంటారు కదా, ఆ ఉన్నతాధికారులకు ఏం చేస్తున్నారంటే ఆకాశరామన్న పేరు పెట్టి ఇట్లా మామూలుగా సిఎండి ఆఫీసు పంపిస్తారట. అరే నిజంగానే కావచ్చు అని వాళ్ళు ఏమనుకుంటారు, ఆ యొక్క అధికారుల పైన చర్యలు తీసుకుంటారు. ఇట్లా కక్ష సాధింపు చర్యలకు మన ఏడీ సార్ అయితే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు. ఇక ముచ్చట చెప్పాలంటే ఈయన కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఏడీ పోస్టులనే ఉన్నాడట. ఇతని యొక్క బ్యాట్స్మెన్ అందరూ కూడా డీఈలుగా, అదేవిధంగా ఇతరత్ర పోస్టులను అయితే అంటే ఏడీకి పైన పోస్టులకు వాళ్ళంతా కూడా పోతే మన సార్ అయితే ఇక్కడనే తిష్ట వేసుకొని కూర్చున్నాడట. ఎందుకంటే ఒకసారి ఏసీబీకి ఎక్కిండు, వీళ్ళందరూ ఏసీబీకి అంటే ఏడీ యొక్క డిసిగ్నేషన్ అని ఈ యొక్క జాబులనే సార్కు మంచి గిన్నెలని డబ్బులు వస్తాయి. ఇప్పటికే లక్షలు కోట్లు సంపాదించుకుని పెట్టుకున్నాడు. ఇక నాకెందుకు పెద్ద ఉద్యోగం, ఇందులోనే మెలుగుతా. ఎందుకంటే నాకు మంచి నేతలు ఉన్నారు, సిఎండీలో డైరెక్టర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేకాట లీడర్ నాకు అండగా ఉన్నది. ఇక నాకెందుకే జాబ్ అని కూడా ఇక అట్లానే పోస్తున్నాడు. అదేవిధంగా ఏసీబీ చిక్కినాక దాదాపు 6 సంవత్సరాలు మన సారు ఏసీబీ కోర్టు దాకా వేయండు. అంటే కోర్టులో తిరుగుతూ అంతా ముచ్చట్లయితే తెలుసుకున్నాడు. ఇక నాకైతే అన్ని మెలకువలు తెలిసినాయి, ఎక్కడ ఒత్తాలో ఎక్కడ నొక్కాలని కూడా నాకైతే తెలిసింది. ఇక నన్ను ఏం చేయలేరు, నేను ఒక జిత్తుల మారి నక్క లెక్క ఉన్నా అని కూడా అతను ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఉన్నాయి. ఇక పేకాట లీడరు ఉన్నాడు, అదేవిధంగా నాకు అండగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఈ పేకాట లీడర్ ముచ్చట ఏంటంటే ఇప్పటికే పేకాట స్థావరాలపైన అయితే దాడులు జరిగినాయి. అప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ, ఒక
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండదండలతోటి ఆయనతో కేసు కాకుండానైతే చూసిన పరిస్థితి. అప్పుడున్న ఎస్ఐ ఎవరో వేసినట్ట, అప్పుడున్న ఎస్ఐ కారణంగా నీకైతే కేసులు కాలేదు. కానీ నీ కింద ఏదో ఛాయలు బిస్కెట్ పప్పు ఉప్పులు అందించిన వాళ్ళ మీద అమాయకుల మీద కేసులు అయితే అయినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులకు సంబంధించి అదేవిధంగా ఈ పేకాట లీడర్ ఛత్తీస్గఢ్లో కూడా ఈ దందాన్ని అయితే కొనసాగిస్తున్నాడట. ఇంకా కూడా పేకాట రాయలు అంటే పేకాట లీడర్ ఈ నీ చుట్టుపక్కల అదేవిధంగా పేకాట స్థావరాల గురించి అయితే మా దగ్గర చిట్టా ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో మంచి కథలను అయితే మరింతగా మన ప్రజానాడి న్యూస్ ఛానల్ వస్తుంది. ఇప్పటికైనా నువ్వు ఇలాంటి అధికారులకు, ఇలాంటి చీట్ చేసే అధికారులకు, ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా చేస్తున్న వారికి నువ్వు సపోర్ట్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే మంచిగా అధికారి మంచి పని చేస్తే నీకైనా మంచి పేరు వస్తుంది. ఇలాంటి ఆగడాలను మీరు ముందుకు సాగించకండి. ఎందుకంటే ప్రజల తరపున మీరు ఉండాలి, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి తప్పించి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా మంచి కథనాలు అయితే మా దగ్గర ఉన్నాయి. ఇంకా కూడా మరొక మంచి కథనంతో అయితే మీ ముందుకు రాబోతున్నాం. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.